అబ్కీ బార్ 50 పార్ కనివిని ఎరగని రీతిలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే జట్టుగా 60 డివిజన్లలో ఖచ్చితంగా 50 డివిజన్లు గెలిచేటట్టుగా మేమందరం బాధ్యతలు పంచుకొని ప్రజలకు నచ్చజెప్పుకొని ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ భారీ ప్రయత్నాన్ని మేము చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలివి. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకున్నా ఫలితాల్లో మేయర్కు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. 60లో కాంగ్రెస్ గెలుచుకున్నది 29 డివిజన్లే. పోటీ లేదు కాబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవమయ్యారు. పోటీ ఉంటే ఇతరుల మద్దతు కాంగ్రెస్కు అవసరమై ఉండేది. అసలు కాంగ్రెస్కు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది? 50 సీట్లు గెలుస్తామని ధీమా ప్రదర్శించిన హస్తం సగం సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయింది? సొంత పార్టీ నాయకులే అందుకు కారణమని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మేయర్ పదవి దక్కించుకునేందుకు కొందరు సొంత పార్టీ అభ్యర్థుల్నే ఓడించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేశారని విమర్శిస్తున్నారు. మహబూబ్ నగర్లో మేయర్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆ వర్గ నాయకులు మహిళా కుటుంబ సభ్యుల్ని బరిలోకి దింపారు. పోటీ పెరుగుతుందన్న ఉద్దేశంతో కొందరు ఇతరుల్ని ఓడించే ప్రయత్నం చేశారు అన్నది వారి ఆరోపణ. అలాంటి వారిపై పీసీసీ సహా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది కల్తీ నాయకులు జొర్రి ఓడగొట్టాలంటే ఏముంటుంది, ఒక సీటు తగ్గుతుంది అంతే తప్పితే ఏముండదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరీ మమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి కల్తీ వాళ్ళందరూ ఫస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలి. ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా పీసీసీకి మరియు ఏఐసీసీకి కూడా కంప్లైంట్ చేస్తున్నాము. ఈ దుర్మార్గులను ఎవరైతే పార్టీ వ్యతిరేకం చేసినారో వాళ్ళ మీద పార్టీ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుకుంటూ, మీ ఇష్టం సార్ అని చెప్పి కార్పొరేటర్లు చెప్పిన తర్వాత ఇంకా కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని చెప్పి పైసలు పంచుతారంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను అనిశ్చితి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, వాళ్ళ ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ టికెట్ దక్కక సొంత పార్టీ వారే తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడి ఓట్ల చీలికకు కారణమయ్యారు. గెలిచిన 5గురు స్వతంత్రుల్లో 4గురు తిరుగుబాటు అభ్యర్థులే. టికెట్ దక్కక పోటీలో నిలవని అసంతృప్తులు పార్టీ అభ్యర్థులకు సహకరించలేదు. ఫలితంగా కొన్ని చోట్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 53వ వార్డులో 3 సార్లు రీకౌంటింగ్ తర్వాత ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. క్రిస్టియన్ పల్లిలో 14 ఓట్లతో కాంగ్రెస్ డివిజన్ను కోల్పోయింది. 100లోపు ఓట్ల తేడాతో అధికార పార్టీ 4 డివిజన్లలో ఓడిపోయింది. 60 డివిజన్లలో 19 చోట్ల 2వ స్థానం, 12 చోట్ల 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితాల తర్వాత మేయర్ ఎన్నిక విషయంలోనూ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికలకు ముందే మేయర్ అభ్యర్థిపై చర్చ సాగడంతో పార్టీ అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఫలితాల తర్వాత మేయర్ కోసం పోటీపడ్డ నాయకులు కొందరు ఓడిపోయారు. మిగిలిన వారికి లైన్ క్లియర్ అయిందని అంతా భావించారు. అనూహ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమాల్ మమతకు మేయర్ పదవి దక్కడం, డిప్యూటీ మేయర్ మారెపల్లి సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్. దానికి సహకరించినటువంటి వాళ్ళు, దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అందరినీ కూడా ఇదే రకంగా పరిగణిస్తాం, ఇదే రకంగా చూస్తుంది పార్టీ. ఎన్నికలొస్తున్న కొద్దీ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందున్నాయి. వచ్చే ఎన్నికల్లో అసంతృప్తులను, తిరుగుబాటు నాయకులను, అంతర్గత విభేదాలను కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.